కోడి కత్తిని నమ్ముకుంటే జైలుకు పోతారు అని సీఎం చంద్రబాబు అన్నారు. నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేస్తూ కేంద్రానికి లేఖ రాస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తా, గాలేరు, నగరి, సోమశిల, స్వర్ణముఖి పూర్తి చేసి నీళ్ళిచ్చే బాధ్యత నాది, నగరి, పుత్తూరు, చిత్తూరుని మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తా. ఇక్కడి ఎమ్మెల్యేలు మీకు అందుబాటులో ఉన్నారా? నియోజకవర్గానికి ఏమైనా చేశారా? ఏనాడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారా? ఆమెకి అంటే వైకాపా అభ్యర్థి రోజాకి హైదరాబాద్లో టీవీ షోలు తప్ప ప్రజల్ని పట్టించుకోరు. ఆమె వల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదు. ఇక్కడ ఎమ్మెల్యేలకి నోటి దురుసు, పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినా పట్టించుకోలేదు. వాళ్ళ నాయకుడు నన్ను 420 అంటాడా, చెప్పుతో కొడతా అంటున్నాడు. ఇలాంటి వ్యక్తులను ఇంటికి పంపించాలి, మళ్ళీ పోటీ చేయకుండా గుణపాఠం చెప్పాలి అని ఇండైరెక్ట్గా రోజాని జబర్దస్త్ పేరుతో ఎద్దేవా చేశారు చంద్రబాబు. వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రచారానికి రాకుండా ఇవాళ లోటస్ పాండ్లో ఉండిపోయారని విమర్శించారు. లోటస్ పాండ్లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారని ఆరోపించారు. తాను మాత్రం జనం మధ్యలో ఉన్నానని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్ తన తండ్రి వైఎస్ను అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు సంపాదించారని విమర్శించారు. జగన్ తప్పులు చేశారు కాబట్టి భయపడుతున్నారని అన్నారు. ప్రచారానికి రాకుండా కుట్ర చేయడానికి లోటస్ పాండ్లో ఉండిపోయారని సీఎం అన్నారు. జగన్ ఎప్పుడైనా అసలు ఏపీలో ఉన్నాడా అని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ లాలూచీ పడ్డారని ఆరోపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు మరింత దూకుడుగా విమర్శలు దాడి పెంచారు. హైదరాబాద్లో కూర్చునే కేసీఆర్కి జగన్ ఊడిగం చేసుకుంటే అభ్యంతరం లేదని, కానీ ఏపీకి ద్రోహం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జగన్కి కేసీఆర్ 1000 కోట్లు ఇచ్చి ఏపీకి 1,00,000 కోట్లు ఎగ్గొడతారని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పేరుతో గన్ను ఉందని, అందుకే ఆయన జీవితాంతం నేరాలు ఘోరాలని విమర్శించారు. 5 ఏళ్లలో నియోజకవర్గానికి రోజా చేసినటువంటి ఒక్క పనైనా ఉందా అని ప్రశ్నించారు. ఆమెకు అభివృద్ధి తెలియదు, కానీ నోరు పారేసుకోవడం మాత్రం బాగా తెలుసని అన్నారు. నాయకుడిని బట్టే ఎమ్మెల్యేలు ఉంటారని, జగన్మోహన్ రెడ్డిని బట్టే రోజా కూడా అలాగే తయారైందని అన్నారు. అలాంటి వాళ్ళని మళ్ళీ పోటీ చేయకుండా బుద్ధి చెప్పాలని, డిపాజిట్లు కూడా రాకుండా బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలిచేశారు.